శ్రీ జగదాంబిక గోల్కొండ అమ్మవారు ఈరోజు తొలి బోనం మన సాకలి వాళ్ళు మంగలి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మన గోల్కొండ డిపార్ట్మెంటు పోలీస్ స్టేషన్ వాళ్ళు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకరించి చాలా మంచిగా ఈరోజు చాలా ఆనందంగా మేము చోటా బజార్ నుంచి ఈరోజు అమ్మవారిని బయలుదేరి తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారికి ప్రతిష్టం చేసి ఈరోజు 12 గంట 1 గంట నుంచి అమ్మవారి ఊరేగింపు చాలా వైభవంగా జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు 5:30 నుంచి వచ్చి అమ్మవారికి అభిషేకం కార్యక్రమం కూడా చేసి మేము చాలా మంచి ఆనందంగా ఈరోజు ఉప్పుడు దీపాలతో చాలా బాగున్నదని చెప్పేసి అమ్మవారికి జై శరణార్థి అని చెప్తున్నాము. మేము గోల్కొండ నుంచి వచ్చాము. గోల్కొండ మమ్మల్ని ఇల్లు ఫస్ట్ బోనం మమ్మలు చేస్తారు. లందలు ఉంటాయి మా ఇంట్లో. మమ్మల్ని ఫస్ట్ బోనం చేసి బియ్యం పోసి అమ్మవారికి ఎప్పుడు మా తాతల కాడ నుంచి మా అమ్మ వాళ్ళ తాతల కాడ నుంచి మా తమ్ముళ్ళు ఇప్పుడు 4వ పిడి. ఇప్పుడు మా పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. అన్నీ నెరవేరుతాయి తప్పకుండా. జగదాంబిక మంకాలంటే 1000 గంటల మాత చాలా చల్లని తల్లి. మా మరదలు మా పెద్ద తమ్ముడు మా ఇంటికి ఇప్పుడు వీళ్ళే పెద్ద. ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇప్పుడు 5 గంటలకు ఫస్ట్ బోనం చేస్తాం నాన్న. బోనం ఎలా చేస్తామంటే అమ్మవారికి నైవేద్యం పొద్దున లేచి ఇల్లాకిలు శుభ్రం చేసుకొని మేము తలస్నానాలు చేసుకొని భోజనం వండుకొని అమ్మకు పెరుగు బెల్లం వేసి భోజనం నైవేద్యం పెట్టేసి కళ్ళు సాక చిన్న కోటర్ది అది కలిపి సాక పెడతాము. అట్లా ఆమె తరతరం నుంచి చేస్తారు అనమాట వీళ్ళు. మా ఇంట్లో లందుంది. అయితే పెద్ద తాత ముత్తాతల నుంచి వాళ్ళు అమ్మవారు ఏమని చెప్పిందనంటే మాదిగోళ్ళ బోనం ఫస్ట్ ఎక్కాలి, ఆమె బొట్టు వాళ్ళదే బొట్టు పెట్టాలంట. ఆఫ్టర్ దట్ మిగతా బోనాలన్నీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఎండింగ్ ఈడనే 5 రోజులకు మళ్ళీ బల్కంపేట. ఆ తర్వాత ఇక్కడ నుంచి బండారు పోతే సికింద్రాబాద్ లో బోనాలు అవుతాయి. ఇక్కడ బండారు తీసుకుపోతారు వచ్చి ఇక్కడ అవుతుంది గోల్కొండలో అయినాక మళ్ళీ మొత్తం హైదరాబాద్ బోనాలు అవుతాయి. అట్లా మళ్ళీ లాల్ దర్వాజా బోనాలు ఇవన్నీ అవుతాయి అనమాట. ఇక మా అత్తమ్మ వాళ్ళు చేస్తుండే, తర్వాత ఇక మేము చేస్తున్నాం. అవన్నీ ఉన్నాయి మంచిగా. అమ్మవారు మాత్రం చాలా శ్రేష్టంగా ఉంది ఇక్కడ. ఏది మనం కోరుకుంటామో అది అవుతుంది. కాకపోతే చెడు కోరుకున్న వాళ్ళకి చెడు అయితే కాదు, మంచి కోరుకున్న చెడు కోరుకున్నా కానీ మంచిగా చేస్తుంది, మంచిగా అవుతుంది. అట్లా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక ఆమె చనిపోయే మూమెంట్లు ఉంటే మన అపోలో హాస్పిటల్ ఉండే ఆమెకు చెప్పిన అనమాట. ఆమె గురించి వాళ్ళు హాస్పిటల్లో తెచ్చి పెడితే నేను అన్నా అనమాట వాళ్ళకు, ఈడ అమ్మవారి సమక్షంలో ఉంది ఆమె మంచిగా అవుతుంది అన్న. 3 డేస్కే ఓకే అయిపోయింది ఆమె. మళ్ళీ ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు వాళ్ళు. బోనం చేయడానికి వస్తారు వాళ్ళు కూడా. చిన్నది ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చి నువ్వు తలుసుకో నేనున్నానని భుజం తట్టి చెప్పి. కానీ ఇంట్లో ఏంటంటే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది. తల్లిదండ్రులకు